చేయడానికి మీరు మాకు చూపిన సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవా, మా జీవితాల్లోని కృపను, దేవా నీ అవును నమ్మకత్వాన్ని బట్టి తండ్రి. మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. తండ్రి, మేము సజీవులుగా ఉన్నాము అంటే నీ కృపను బట్టి మాత్రమే. మేమేమై అవును ఉన్నామో అది తండ్రి. నీ దయ వలన మాత్రమే అని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మా జీవితాల మీద సర్వభౌమాధికారం మీరు కలిగి ఉన్నారు. ప్రపంచాలు నీ మాట చేత నిర్మించబడతా ఉన్నాయి దేవా, స్తుతులు. సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడువు, చూస్తూ ఉన్న దేవుడివి, నిర్వహిస్తూ ఉన్న దేవుడవు నాయన. ఈ దినము ఈ విధంగా మేమందరము నీతో కూడి దేవా నీ సన్నిధిలో సమకూర్చబడటం మీరెప్పుడో ఈ విషయాన్ని ఎరిగి ఉన్నారు దేవా. తండ్రి, అందును బట్టి మీకు వందనాలు. భూమి పునాదులు వేయక మునిపే మా ఎడల మీ సంకల్పాలన్నీ మీరు ఎరిగి ఉన్న దేవుడు కనుక స్తుతిస్తున్నాను. ఇక్కడున్న బిడలను అనేక మందిని అనేక విధములుగా మీ కృపలో వాడుకున్నారు తండ్రి. నీ యొక్క సాక్షులుగా నిలబెట్టారు. మీ నామాన్ని ఘనపరుచుకున్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ దినము నీ నామాన్ని బట్టి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ యొక్క ఆత్మ మా మధ్యలో సంచరించినట్లుగా మీ ఆత్మ కార్యము జరిగించండి. వాక్యము ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడి మీరు మహిమపరచమని, మా హృదయాలను ప్రాణమును మీరు తెప్పరిల్ల చేయండి. మా ఆత్మను పురికొల్పండి దేవా. ఇంకను మరి అధికముగా నీతో సన్నిహితులుగా ఉండునట్లుగా సహాయము చేయమని నజరేయుడు శక్తిమంతుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఈరోజు ఒక ప్రత్యేకమైన మనందరికి ఇష్టమైనటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని నేను మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. అదేంటంటే ఒంటరి ప్రార్థన. అసలు ఈ ఎక్స్‌పీరియన్స్ ఉండని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా! ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మరి దేవునితో మనకొక శ్రేష్టమైన బంధాన్ని కలిగి ఉండడానికి అతి ముఖ్యమైనటువంటిది ఒంటరి ప్రార్థన. మనం మారుమనసు పొందినప్పుడు, ఆరంభ దినాల్లో దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు, ఆ దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసం, ఆ ప్రేమ మనల్ని బలవంతం చేసి మనం ఒంటరి ప్రార్థనలో మరి గడపడానికి ఎన్నో విధాలుగా దేవుని సహాయం మనం పొందుకొని ఉండొచ్చు. అలాగే అన్నిటికంటే ఈ యొక్క భయంకరమైన, అపాయకరమైన దినాలలో నిర్లక్ష్యం చేయబడుతున్నది కూడా ఒంటరి ప్రార్థనే. ఎందుకంటే రకరకాల పనులు, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అనొచ్చు, లేదా పరిస్థితులు అనొచ్చు. ఏ ఏజ్ వాళ్ళు బట్టినా బిజీ అయిపోయారు. చిన్న పిల్లలు, స్టూడెంట్స్ నర్సరీ నుంచి ప్రతి ఒక్కళ్ళు బిజీ. వాళ్ళ కోసం మదర్స్ బిజీ. వాళ్ళ కోసం గ్రాండ్ పేరెంట్స్ బిజీ. ఈ బిజీ అనే ప్రపంచంలో మరి వాడు ఎంత ఈజీగా మన యొక్క లైఫ్‌లో దోచుకునేవాడు, అపవాది దొంగ దోచుకునేవాడని మనం చదువుతాం గదా! మన యొక్క ఒంటరి ప్రార్థనని వాడు దోచుకుంటున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అదొక ప్రమాదకరమైన పరిస్థితి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా సార్లు మన ఫెయిల్యూర్‌కి కారణం మన ఒంటరి ప్రార్థన కోల్పోవడమే. చాలా సార్లు మన జీవితాల్లో దేవుని నడిపింపు ఏమాత్రం గూడా పొందుకోకపోవడానికి, ఒకప్పుడు ప్రార్థనలో దేవుని నడిపింపు పొందుకున్న మనము ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని స్తబ్దత, ఆ యొక్క నిశ్శబ్దం. ఏంటి కారణం అంటే, మనం ఒంటరిగా ప్రభు దగ్గర కనిపెట్టుకొని గడిపే సమయాన్ని ఇవ్వలేదు కాబట్టి. ఆ యొక్క ప్రార్థన లోటు మన జీవితంలో అనేకమైన అపజయాలకి మనల్ని అప్పగించేసింది. కాబట్టి దేవుడు అనేక సార్లు చూడండి, రకరకాల సమస్యలు వచ్చినప్పుడు దేవుడు జవాబు ఎలా ఇస్తాడంటే తన యొక్క సేవకుల్ని పంపించాడు అని మనం చదువుకుంటాం. పోయిన వారం గూడా మనం చదువుకున్నాం గదా! మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకి వెళ్ళినప్పుడు ప్రవక్తను పంపాడు. ప్రార్థనలకి జవాబు, ప్రార్థన చెయ్యాలనుంది. కానీ చేసే సమయం, చేసే మనసు, చేసే పరిస్థితులు సహకరించకపోవడం. సో, అలాంటప్పుడు మనకొక మూలుగు వెళ్తా ఉంటది దేవుడి దగ్గరికి. నేను దేవుడితో స్పెండ్ చేయలేకపోతున్నాను. అనుకున్నంత ఏకాంతం, అనుకున్నంత ఆ దైవ సన్నిధిని అనుభవించలేకపోతున్నాను అనేటువంటి ఆ గ్యాపు మన స్పిరిట్‌లో మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఇజ్రాయేలులో మూలుగులు విని దిగి వచ్చాడంట దేవుడు. అలాగే హన్నా గురించి కూడా మనం చూస్తే, ఆమె మందిరానికి షిలోహుకెళ్ళి కన్నీళ్లతో ప్రార్థన చేస్తా ఉంది. ఒక స్టేజ్‌లో ఆమెకి ఏడుపు ఆగిపోయి మూలుగులొస్తా ఉన్నాయి. అంటే నేనేమంటానంటే, మన ఏడుపు యొక్క భాష గూడా దేవుడికి తెలుసు. మన మూలుగు భాష గూడా దేవుడికి తెలుసు. ఒక మనిషి ఇంకొక మనిషి యొక్క నిట్టూర్పుని అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ, మన దేవుడు మన నిట్టూర్పు భాష తెలుసు. మన ఏడుపు భాష తెలుసు. మన మూల్గుల యొక్క భాష కూడా తెలుసు. అలాంటి
ఆ పరిస్థితుల్లో జవాబుగానే కొన్నిసార్లు దేవుడు మనకిలాంటి దేవుని యొక్క వర్తమానాల్ని మన దగ్గరకు పంపిస్తాడు. చూద్దాం ఈరోజు. ఆ ఒంటరి ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాధాన్యత, దేవుని కృప ఎంత అద్భుతమో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ ఒంటరి ప్రార్థన వల్ల మనం దేవుని స్వరాన్ని వినగలుగుతాం. తర్వాత దేవుడు సంకల్పాలని ఆయన బయలుపరచడం జరుగుతది. ఆ ఒంటరి ప్రార్థనలోనే ఎన్నో కార్యాలు మరి సంభవింపబోతున్న వాటి విషయాలు చూడండి. 21 రోజు డానియేలు ఒంటరిగా దేవునికి ప్రార్థన చేస్తా ఉంటే, ఆ ప్రార్థన ఆరంభించిన నాటి నుండే ఏంజెల్స్ రిలీజ్ అవుతా ఉన్నారు అని మనం చదువుతాం. దేవుని యొక్క సన్నిధి నుంచి దేవదూతలు పంపబడుతున్నారు జవాబునివ్వడానికి. అంటే ఆ ఒంటరి ప్రార్థన కఠినమైన ప్రశ్నలకి జవాబును మోసుకొనొస్తది. ఒంటరి ఏకాంత ప్రార్థన, రహస్య గది ఏం తీసుకొనొస్తదంటే, రహస్యంగా చూస్తున్న దేవుని యొక్క జవాబులని మనకిస్తది. అలాగే ఆ రహస్య గదిలో ఇంకా ఏం జరుగుతదంటే, రాబోతున్న భవిష్యత్తు ప్రణాళిక, మన బిడ్డల గురించి, మన సంఘాల గురించి, అవసరమైతే మన విశ్వాసాన్ని బట్టి, దేవునితో మనకున్న రిలేషన్‌ని బట్టి, దేశాల గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి దానియేలు. ఎన్ని రాజ్యాల గురించి రాబోతున్న దినాల్లో ఏం సంభవింపబోతుందో ఎంతగా దేవుడు డానియేల్‌కి బయలుపరిచాడో చూడండి. మనం చూసిన ఎంతోమంది అనుభవజ్ఞులైన దైవజనుల జీవితాల్లో కూడా మనం చూస్తే గొప్ప గొప్ప వాళ్ళు భక్త సింగ్ గారు కానివ్వండి, ఏసన్న గారు కానివ్వండి, మరి డిఎల్ మూడీ గారు కానివ్వండి, చాలా మంది సేవకులు అంత నార్మల్‌గా ఉన్న వ్యక్తులు ఊహకందనంత సంస్థలను ఎలా స్థాపించారు? వారు ఎలాగ ప్రపంచానికే ఒక సవాలుగా నిలబడ్డారు? విలియం కేరీ గారు గావచ్చు. వెరీ కామన్ పీపుల్ ఎక్స్ట్రార్డినరీగా చేంజ్ అవ్వడానికి ఒక్కటే ఒక సీక్రెట్ ఏంటంటే, వారి పర్సనల్ ప్రేయర్ లైఫ్. వారి రహస్య గది. మనం చదువుతాం గదా! 6:6 మత్తయిలో రహస్యంగా చూస్తున్న దేవుడు మనకి జవాబిస్తాడు. తలుపు వేసుకొని మనం ప్రార్థన చేస్తా ఉంటే. సో, అది మన లైఫ్‌లో మనం ఎప్పుడు కూడా మిస్ కాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మన విషయాల్లో ఆయన ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఒంటరి ప్రార్థన ఇంకా మన జీవితంలో ఏం చేస్తదంటే, పౌలు గారు పత్రికలు రాస్తా ఉన్నప్పుడు అక్కడ ఒక మాట మనం చూస్తాము. తిమోతి పత్రిక, తీతు పత్రికలు అంటాడు, నేను తోడేళ్ల మధ్య ఉండవలసి వచ్చింది అంటాడు. అలాగే లూకా సువార్తలో కూడా మృగాల మధ్య నేను ఉన్నాను అంటాడు యేసుక్రీస్తు. అంటే ఆ ఒంటరి ప్రార్థన తోడేళ్ల వంటి స్వభావం కలిగిన మనుషుల యొక్క పన్నాగాలు, మృగముల వంటి వ్యక్తుల యొక్క ఆ చేదు విషము మన మీద చిమ్మకుండా, వాడి యొక్క 100,000 ప్రణాళికలు మన లైఫ్‌లో దేవుని యొక్క చిత్తాన్ని బ్రేక్ చేయడానికి వాడు ప్రణాళికలను సిద్ధం చేస్తా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు రహస్య గదిలో మన పక్షాన యుద్ధం చేస్తా ఉంటాడు. వాడి 1000 ప్రణాళికలను క్యాన్సెల్ చేసి, మన లైఫ్‌లో అంతిమంగా దేవుని చిత్తం మాత్రమే జరిగేటట్లుగా, మన కొరకైన అద్భుతమైనటువంటి ఆ దేవుని కాపుదల దేవుడు మనకి అనుగ్రహిస్తూ వస్తాడు. ఇన్ని ఘన విజయాలు ఉన్నటువంటి ఆ స్థలమే రహస్య గది. ఆ యొక్క స్థానమే ప్రార్థన, ఒంటరి ప్రార్థన అని మనం గ్రహించాలి. చూడండి మనందరికీ సుపరిచితమైనటువంటి దేవుని సేవకుడు మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో చూస్తే ఏలియా గారి గురించి మనం చూస్తాం. 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఈరోజు దాగి ఉండడం అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఏలియా ఇజ్రాయేలు రాజైనటువంటి ఆహాబు దగ్గరకొచ్చి చెప్తున్న మాటేంటంటే, నేనెవని సన్నిధిలో ఉన్నానో ఆ యెహోవా నామం పేరట నేను చెప్తా ఉన్నాను ఆహాబు. నా మాట ప్రకారంగా ఈ సంవత్సరంలో మంచైనా, వర్షమైనా పడదని ప్రకటిస్తా ఉన్నాడు.
ఒక భయంకరమైనటువంటి ఇజ్రాయెల్ దేశ రాజ్య పరిపాలన అక్కడ జరుగుతా ఉంది. దేవుని ప్రవక్తలనబడిన వారు సర్ల ఆంటీ దగ్గర మ్యూట్ చేయమను అనిత గారు. ఓకే. థాంక్ యూ. సారీ. ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయెల్ రాజు గారు మరి ఆ యొక్క భయంకరమైన విగ్రహారాధన తీసుకొనొచ్చి బయలు ప్రవక్తల్ని పూజించి, దేవుని ప్రవక్తల్ని చంపుతున్న దినాలవి. ఒక రకంగా డేంజర్ డేస్ అని చెప్పాలి. ఆ యెజెబెలు యొక్క క్రూరత్వం, ఆ విగ్రహారాధన, ఆ భయంకరమైనటువంటి పరిపాలన మధ్యలో మరి ఆహాబు ఉన్నాడు. ఎంతలాగా దేవుని రాజ్యంలో మరి ఒక దేవుని చేత సెలెక్ట్ చేయబడిన రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క ఆహాబు ఏలియాను చూసి నా పగవాడా అంటాడు కూడా. అంటే దేవుని యొక్క సేవకులతో ప్రీతిగా మాట్లాడాల్సినటువంటి ఆ స్థానంలో దేవుని సేవకుడినే ఒక ఎనిమిగా, ఒక పరాయివాడిగా చూస్తున్న దినాలవి. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఏలియా వచ్చి ఆహాబు దగ్గరికి అసలు వర్షం పడదు ఈ దేశం మీద అని చెప్పడం చిన్న విషయం కాదు. రెండవ కారణం ఏంటంటే విగ్రహారాధనను బట్టి. ఆ బయలు ప్రవక్తలు వర్షాన్ని ఇస్తున్నారని అనుకుంటున్నారేమో. కానీ సృష్టిని కంట్రోల్ చేయగలిగింది, ప్రకృతిని అదుపులో పెట్టుకోగలిగింది ఒకే ఒక రక్షకుడు, సర్వశక్తిమంతుడు ఆయన యెహోవా అని ప్రకటించడానికి ఎంతో ధైర్యంగా ఏలియా ముందుకొచ్చాడు. దేవుడు ఏలియాను వాడుకున్నాడు. అయితే అలా జరిగిన తరువాత ఏలియాకి దేవుడు చెప్తున్న మాటేంటంటే, "నువ్వెళ్ళి దాగి ఉండు." మన వాడుక భాషలో చెప్పాలంటే అప్పుడే ఏలియా గారి మినిస్ట్రీ స్టార్ట్ అయింది. మరి ఆహాబుని ఎదుర్కోవడం, ఆహాబుకి దేవుని యొక్క కఠినమైన వార్నింగ్ ఇవ్వడం ఈజీ కాదు. ఆ రేంజ్‌కి దేవుని మాటని చెప్పగలిగాడు ధైర్యంగా అంటే, చాలా ఉన్నత అనుభవంలో ఉన్నారు ఏలియా గారని మనకు అర్థమవుతా ఉంది. నెక్స్టు చాలా పరిచర్య ఉంది చేయవలసింది. ఆ దేశంలో మరి ఆ ఒక ప్రవక్తగా ఆయన చేయవలసింది అనేక మందిని దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపరచిన పని చాలా ఉంది. కానీ మనుషుల జ్ఞానంగా ఆలోచిస్తే ఏలియా అవసరం చాలా ఉంది ఇజ్రాయెల్ దేశంలో. దేవుడేం చెప్తున్నాడంటే, "ఏలియా నువ్వు వెళ్లి దాగి ఉండు." దేవుని యొక్క ఆలోచనలు మనకర్థం గావు. ఆయన రహస్యాలు మనకర్థం గావు. అందుకనే రహస్యంగా ఉన్నటువంటి ఆ దేవుని యొక్క రహస్య జవాబులు మనకర్థం గావాలంటే, మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దాగి ఉండాలి. ఆయన మర్మాల బడిలో అద్భుతమైనటువంటి మరి దేవుని యొక్క మర్మాలను బోధిస్తాడు. ఆయన జ్ఞానాన్ని మనకి విశదపరచబడే స్థలమే ఆ రహస్య గది. ఏలియా మారు మాట మాట్లాడలేదండి. దేవుడు చెప్పిన ప్రకారంగా వెళ్లి కేరీతు వాగు దగ్గర దాక్కున్నాడు. అంత అహాబు రాజు గారికి చెప్పిన వ్యక్తి, దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని సవాలు చేస్తూ, "నువ్వు చేసిన దుష్కార్యం వల్లనే ఈ దేశంలో వర్షం గాని, మంచు గాని రాదు" అనేటువంటి అర్థంతో ప్రకటిస్తా ఉన్నాడు. ఆహాబుని ఎదుర్కొన్నవాడు దేన్నైనా ఎదుర్కోవడానికి దేవుడు సామర్థ్యాన్ని పెట్టే ఉంటాడు. కానీ కేరీతు అనుభవం. కేరీతు అంటే ప్రత్యేకత లేదా ఏకాంత ప్రదేశం. చాలా సార్లు దేవుడు మనల్ని కేరీతు అనుభవంలోకి తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడతాడు. మనం ఎన్ని విజయాలు సాధించినా, ఎంత ప్రార్థన మెట్టు ఉన్నా, ఎంత విజయాలు మరి మనకి అలవాటయిపోయినా, కొన్నిసార్లు మనల్ని ఐసోలేట్ చేసుకోమని జెప్తాడు దేవుడు. ఒంటరిగా ఉండిపోమ్మని. పరిస్థితుల్ని దేవుడు మన లైఫ్‌లోకి అనుమతిస్తాడు. అందరూ ఉంటారు కానీ మనం ఒంటరిగా ఉండాల్సొస్తది. అందరూ ఉంటారు కానీ ఎవరికీ చెప్పలేని ఒక మౌన భాష మన లోపల ఉంటది. అదెందుకు అంటే కేరీతు అనుభవంలోకి మనల్ని దేవుడు తీసుకొని వెళ్ళడానికి. అది దేవుని యొక్క ప్రణాళిక. అంటే ఈ యొక్క కేరీతు అనుభవం ఏలియా గారి లైఫ్‌లో ఏం చేస్తా ఉంది అంటే, ఆయనని కర్మెలు అనుభవానికి సిద్ధపరుస్తా ఉంది. చూడండి, ఆ కర్మెలు అనుభవంలో ఏలియా జీవితంలో మనం ఏం చూస్తామంటే, అనేక మంది, వేల మంది ఇశ్రాయేలు ప్రజల మధ్యలో
హేయమైన బలులను అర్పిస్తున్నటువంటి మరి ఆ బయలు ప్రవక్తలను చిత్తు చిత్తుగా ఓడించడం. రెండవది క్షామం ఆ దేశాన్ని భయంకరంగా పరిపాలిస్తా ఉంది. ఆ కఠినమైన క్షామ కాలంలో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా వర్షాన్ని ఈ భూమి మీదకి తీసుకొని రావాల్సిన సవాలు ఏలియా ముందుంది. ఆకాశం నుంచి అగ్నిని కురిపించాలి. అదే విధంగా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాలి. అనేక మంది బయలు ప్రవక్తల్ని ఓడించాలి. అది ఏలియా ముందున్న సవాలు. అది ఏలియాకు తెలీదు. దేవుడు కెరీతులో దాగి ఉన్నాడు, ఉండమన్నాడు అంటే దేవుడు మరొక దాని కొరకు సిద్ధపరుస్తున్నాడు. అదే కర్మేలు అనుభవం. ఉన్నతమైన అనుభవం. దేవుని యొక్క దర్శనాలను, దేవుని ప్రత్యక్షతలను, దైవ శక్తిని ఈ భూమి మీదకి తీసుకొని రావడానికి సిద్ధపరిచే, ఎక్విప్ చేసే ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. చూడండి, మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యంలో చూస్తే ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. వర్షం పడకూడదు అని. మనవంటి స్వభావం కలిగిన వాడే. మనకి ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఏంటి ఇలాంటి క్రూరమైన ప్రార్థన చేయొచ్చా అనిపిస్తది. ఆ వర్షం పడకపోతే దేశం ఎంత కఠినమైన పరిస్థితులు, వర్షం పడకపోతే దేశంలో ఎంత భయంకరమైన పరిస్థితులొస్తాయి, కరువు అన్నీ తెలుసు. కానీ అది దేవుని ఆజ్ఞ, దేవుని చిత్తం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వాక్యం. ఒకసారి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము. ఏలియా ఎందుకు వర్షం పడకూడదని ప్రార్థన చేశాడు అని గాని మనం చూస్తే, అంటే ప్రజలకి నష్టాన్ని కలిగించే ప్రార్థనలు చేయొచ్చా అని మనకు అనిపిస్తది. అయితే అది సొంత తెలివితో మాత్రం ఏం చేయలేదు. దేవుని వాక్యాన్నే ప్రార్థన చేశాడు అక్కడంతే ఏలియా. 11వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 16వ వాక్యం. మీ హృదయము మాయల్లో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వారికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. చూసారా? మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజిస్తే ఏం జరిగిద్దో దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు ఇజ్రాయేలు ప్రజలకి. ఇప్పుడు ఆహాబు ఆ మాయలో చిక్కుకున్నాడు. ఆహాబు ఇతర దేవతలని పూజిస్తానికి సమ్మతించాడు. సో దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా అక్కడ ఒకవేళ అలాగ మాయలో చిక్కి ఇతర దేవతల వైపు ఆ యొక్క మనస్సు గాని తిరిగితే ఆ దేవుని యొక్క జవాబు అక్కడ మనం చూస్తా ఉన్నాం గదా! ఆయన కోపం, ఆకాశము మూసివేయబడతది. వాన కురదు, భూమి పంటదు. ఆ విషయాన్ని ఎత్తి ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక దేవుని ప్రవక్తగా దేవుని ప్రజలు మాయల వైపు తిరుగుతా ఉంటే, మనం న్యాయాధిపతులు తీయక్కర్లేదు గాని, న్యాయాధిపతులు గ్రంథంలో చదువుతా ఉంటే, దెబోరా కాలంలో ప్రజలు క్రొత్త దేవతలను కోరుకొనగా, అవును, ఈ భయంకరమైన దినాలలో యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేస్తా ఉన్నాడు. క్రొత్త పద్ధతులను, క్రొత్త దేవుళ్ళను, క్రొత్త ఆచారాలను, మోకాళ్ళ భక్తి, ఉపవాసాలు, కన్నీటి అనుభవాలు విడిచిపెట్టేసి చాలా ఈజీగా క్రొత్తదనాన్ని, జస్ట్ ఇన్‌స్టంట్ ప్రేయర్స్, ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని జీవిత విధానాలు, రాత్రంతా వేచి ఉండి ఉపవాసాలు, రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపే అనుభవాలు ఇవన్నీ మిస్ అయిపోతా ఉన్నారు. సుఖాసక్తి, ధనాపేక్ష అంత్య దినాల్లో ఎలా ఉండబోతుందో తిమోతికి పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నారు. ప్రజలు ఎలా ఉండబోతున్నారు? స్వార్థ ప్రియులు. ఒకప్పుడు అందరి కొరకు కన్నీళ్లతో, ప్రసవ వేదనతో ప్రార్థన చేసేటువంటి ఆ స్థితిలో ఎలా అయిపోయిందంటే, కుటుంబ ప్రార్థనలు, నేను నా పిల్లలు అంతవరకే ఆగిపోయే స్థితి. దేవా నా దేశం, దేవా నా స్వజనులు, దేవా నేను పనిచేసే ప్రాంతం, ఆ డిపార్ట్‌మెంట్లు, ఆ జిల్లాలు,
ఇటువంటి ప్రార్థనలు చేశారు మన యొక్క ఆత్మీయ తండ్రులు పూర్వంలో. కానీ నేను, నా పిల్లలు ఇదే అయిపోయింది ప్రార్థన. స్వార్థ ప్రియులు, ధనాపేక్ష, సుఖాశక్తులు. దాన్నే మనం మాట్లాడుకున్నదేందంటే మాయలలో చిక్కి, త్రోవ విడిచి, అన్నిటి కొరకు ప్రార్థననే పక్కన పెడుతున్నారు. కానీ దేవుడేం కోరుకున్నాడు? ప్రార్థన కొరకు అన్నిటిని పక్కన పెట్టాలని. మార్త అవసరమైనది ఒక్కటే. విస్తారమైన పనులు పెట్టుకుంది. విస్తారంగా పని పెట్టుకోవడం వల్ల విస్తారంగా నిద్రే వచ్చిద్ది. నిద్రపోవడం వలన బుద్ధి లేని కన్యకలు దేవుని మహిమను, ఆ స్థలాన్ని పోగొట్టుకున్నారు. ఆ పెండ్లి విందులో వాడి యొక్క స్థానాన్ని కోల్పోయారు. అనవసరమైనటువంటి వ్యామోహాలు మనల్ని నిద్రమత్తులుగా చేస్తాయి. ఫిజికల్ నిద్ర మాత్రమే కాదు గానీ, ఆత్మీయమైన జిజ్ఞాసను కోల్పోయేలాగా, ఆత్మీయ చింతను కోల్పోయేలాగా, దేవుని రాజ్య సంబంధమైన వాటిని వెతకడం ఆగిపోయేలాగా, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి అనే మాట పెడద్రోవన పెట్టేలాగా ఈ పరిస్థితులు మనకి దోవ చూపిస్తాయి. అందుకనే దేవుని కోపం వచ్చి వర్షం పడకుండా, భూమి పంట పండకుండా ఆకాశాన్ని మూసేశాడంట. ఎంత భయంకరమో చూడండి. మనం చదువుకున్నట్లుగా యాకోబు 5:17లో వర్షించకుండగా ప్రార్థన చేయడానికి అంటే నేను చెప్పాను గదా! జవాబు. అది మంచి కొరకైనా, అది దేవుడు రాయించిన వాటి నెరవేర్పు కొరకైన ప్రార్థనలు దేవుడు తన సేవకుల్ని పంపించి ప్రార్థన చేపిస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు ఘోరంగా ప్రవర్తిస్తా ఉంటే దేవుడి కోపం రగులుకొని వీళ్ళందరినీ నశించి మోషే నిన్ను గొప్ప చేస్తానంటే అక్కడ మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. వద్దొద్దు. అవసరమైతే నీ గ్రంథంలో నా పేరన్న తీయగాని వీళ్ళని మాత్రం విడిచిపెట్టొద్దు. నువ్వు కృప కలిగిన దేవుడివని, నువ్వు మంచోడివని, నువ్వు ప్రేమ గలవాడివని అరణ్యంలో మేము అన్యజనుల ముందు దేవుని గొప్పతనం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అన్యులు ఏమనుకుంటారు? చూసారా? ఒక దైవజనుడి, ఒక దేవుని బిడ్డ, రక్షణ ఆనందాన్ని అనుభవించిన వ్యక్తులు ఇతరుల రక్షణ కొరకై, ఇతరుల క్షేమం కొరకై వారి హృదయాల్లో దాచబెట్టబడిన ప్రసవ వేదన ఇది. అయితే కేరీతు అనుభవంలో ఏలియాని దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు దాచి ఉండు, దాగి ఉండు. గొప్ప విషయం ఏంటంటే ఏలియా లేట్ చేయల, ప్రశ్నించల, విధేయత చూపించాడు. వెంటనే విధేయత చూపించాడు. యెహోవా సెలవు చొప్పున ఆయన మాట విన్నాడు. మారు మాట మాట్లాడలేదు. కాబట్టే మాట్లాడిన దేవుడే ఏలియాకి అన్ని ప్రొవైడ్ చేశాడు. ఏలియా ఆ పరీక్షలు ఎదుర్కోవడానికి కావలసిన సమస్తాన్ని సిద్ధపరిచాడు. మంచి దేవుడండి. ఆయన మాట వినే వాళ్ళ కొరకు దేవుడు ప్రొవైడర్ గా ఉంటాడు. ఆయన మాట వినే వాళ్ళ పక్షాన ఏం చేయడానికైనా దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఆయన గొప్ప దేవుడు. ఏలియా కోసం అన్ని సిద్ధపరిచే దేవుడు మరి కేరీతు దగ్గరికి పంపించాడు. మన జీవితాల్లో కూడా దేవుడు రహస్య గదిలో మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు. చాలా సార్లు బీ సైలెంట్ అంటే మనకు ఆ సైలెంట్ గా ఉండడం అనేది నచ్చదు. కొన్నిసార్లు మన జీవితంలో తగ్గు అంటే అది మనకి మంచిగా అనిపించదు. కానీ ఆ తగ్గడంలో, ఆ సైలెంట్ గా ఉండడంలో, ఆ దాగి ఉండడంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆ యొక్క కర్మేలు పర్వత అనుభవం. ఆ దేవుని రోషంలో నుంచి అగ్నిని విడుదల చేసి, ఆ బయలు ప్రవక్తలందరూ కూడా నశించేలాగా, మన జీవితాల్లో కూడా మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌లు, ప్రతి విధమైన క్రూరమైన శాపాలను విరగ్గొట్టడానికి మనము కూడా కొర్నేలు ఆ యొక్క కర్మేలు అనుభవంలోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ కర్మేలు యాగం మరి హ్మ్, ఏలీయా జీవితంలో ఏం జరుగుతా ఉందంటే, ఆ యాగంలోకి వెళ్ళడానికి ముందు కెరీతు దగ్గర దేవుడు ఏకాంతంగా గడపడానికి
ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడు ఏలియా గారికి. ఆ కర్మేలు విజయానికి కెరీతు అనుభవమే పునాది. మన లైఫ్ లో కూడా గొప్ప గొప్ప దేవుని కార్యాలకి, సూపర్ న్యాచురల్ వండర్స్ కి రీజన్ ఏంటంటే మన రహస్య గదే. ఆ కర్మేలు అనుభవమే. సారీ, ఆ యొక్క కేరీతు అనుభవమే. ఆ దాగి ఉండే స్థితి. మనం రహస్యంగా దాగి ఉంటే దేవుడు బహిరంగంగా మన జీవితాలని హెచ్చిస్తాడు. ఉంటది గదా! ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండండి. తగిన కాలమందు ఆయన హెచ్చిస్తాడు. దీన మనస్సుతో ఆ రెక్కల క్రింద దాగి ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దాగి ఉండడం. మన చుట్టూ ఉన్నటువంటి బయలు ప్రవక్తల వంటి, యెజెబెలు స్పిరిట్‌ల వంటి స్టెబాన్ నేచర్‌తో ఉన్న వ్యక్తులు కావచ్చు. మన జీవితంలో దేవుని సంకల్పాల్లోకి వెళ్ళకుండా అడ్డగించే దురాత్మలు కావచ్చు. వ్యాధులు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, మన కుటుంబాన్ని, మన బిడ్డలను, పేరెంట్స్ ఎంతో దైవ క్రమంలో ఉంటే పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్‌తో దేవుని నామాన్ని దూషణ చేసే విధంగా బిహేవియర్ ఉండి ఉండొచ్చు. వాటన్నిటిని డీల్ చేయడానికి ముందు దేవుడు మనల్ని ఏం చెప్తాడంటే, కేరీతు దగ్గర దాగి ఉండండి. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసుతో ఉండండి. ఆయన హెచ్చించే టైము, ఆయన విడిపించే టైము, ఆయన విరగ్గొట్టే టైము, ఆ శాపాల్ని విరగ్గొట్టే టైము, మన ఇంట్లోకి రక్షణ కార్యాన్ని జరిగించే టైము. కొనసాగుతున్నటువంటి శాపాలు అన్నీ ఉంటాయి. మనశ్శాంతి ఉండదు. అన్నీ ఉంటాయి. సంతోషం ఉండదు. అంతా ఉంటది కానీ నెమ్మది ఉండదు. అటువంటి స్టంబ్లింగ్ బ్లాక్స్‌ని దేవుడు బ్రేక్ చేయాలి అంటే ఖచ్చితంగా దాగిన స్థలము, ఆ రహస్య గదిలో మనము ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుడి మాటకి లోబడతామో, దేవుని యొక్క సప్లై ఎప్పుడు ఆగిపోదండి. చూడండి, అక్కడ వాగు ఎండిపోయే స్థితొస్తే దేవుడు కాకితో పోషిస్తా ఉన్నాడు. అంటే మనము దేవుని కొరకు ఆ సన్నిధిలో మనము మౌనంగా, ఒంటరిగా దాగి ఉంటే, మన జీవితాలలో ఏ కార్యం జరగాలో, ఆ కార్యం కొరకైన దేవుని సప్లై. ఎవరిని విడిపించాలో, ఎవరిని మార్చాలో, ఎవరు బంధించబడిన వారికి విడుదల ప్రకటించాలో, ఎవరికి త్రోవ చూపించాలో, ఎవరిని నిలబెట్టాలో, మనం ఎవరెవరి కొరకైతే దేవుని సన్నిధిలో మూలుగుతూ వచ్చామో, కన్నీళ్లతో కార్చి వచ్చామో, ఏడుస్తూ వచ్చామో, ప్రార్థన చేస్తూ వచ్చామో, ఆ ప్రార్థనల జవాబుకి ముందు, ఆ గొప్ప ఘన విజయానికి ముందు దేవుడంటాడు బీ సైలెంట్. కొన్నిసార్లు దేవుడు షరతులతో కూడినటువంటి విజయాలనిస్తాడు. నువ్వెళ్లి కేరీతిలో దాక్కో. ఆ కర్మేలులో నేను నీ ద్వారా దేవుని మహిమను, అగ్నిని దించుతున్నా. వెళ్ళాడు. దేవుడు చెప్పింది ఏలియా చేశాడు. దేవుడు చేయవలసింది దేవుడు చేశాడు. చాలా సార్లు మన జీవితాల్లో దేవుని సప్లై. నాకు అర్థం కావట్లేదయ్యా. నేను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. నా శక్తి సరిపోవటంలా. నాకేమీ తోచటం లేదు అంటే యెహోషాపాతు అలాగే అనుకున్నాడు గదా! దేవుడు జవాబుని సప్లై చేశాడు. నువ్వసలు యుద్ధమే చేయక్కర్లా. జస్ట్ నువ్వెళ్లి యుద్ధంలో నిలబడి వర్షిప్ చేయండి. అదే సప్లై. నాకర్థం కావట్లేదు ప్రభా! నా సిట్యుయేషన్ ఏంటో, నా లైఫ్ ఏమైపోతుందో, ఎండింగ్ ఏంటో నాకర్థం కావట్లేదు. అంటే దేవుడంటాడు బీ సైలెంట్. నేను నీకేం జరగబోతున్నానో నేను సప్లై చేయబోతున్నా. ఏం జరగబోతుందో, నీ ద్వారా నేనేం కార్యాలు చేయబోతున్నానో, నీ సంతానాన్ని నేనెలా వాడుకోబోతున్నానో, ఈ నలుగుడంతా, ఈ విరగబడటం అంతా, ఈ యొక్క క్రషింగ్ అంతా ఒక బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్‌గా మార్చడానికి, సువాసన పరిమళంగా నీ కుటుంబం, నీ వంశం, నీ తరము ఉండడానికి నేనింత నలిపాను అని దేవుడు మన జీవితాల్లో రుజువు చేసే టైము, ప్లేసే రహస్య గది. మేబీ ఏలి అనుకోనుండొచ్చు. అహాబు దగ్గరే డీల్ చేశా నేనసలు చెప్పాను ధైర్యంగా. ఇంకా నేనెక్కడైనా ధైర్యంగా ఎక్కడ పార్లమెంట్‌లకైనా ఎళ్ళగలుగుతా. ఇంకెంత పెద్ద పెద్దోళ్ళనైనా డీల్ చేయగలుగుతా. దేవుడంటాడు ఆగు. కొంత బ్రేక్ ఏసుకో.
దాగి ఉండు. ఎవ్వరు లేని అరణ్య ప్రాంతంలో యేసు ప్రభు ఒంటరిగా ఏకాంతంగా గడిపాడు. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి సమయం అయినప్పుడు మరి యేసుక్రీస్తు శిష్యులకి ఆ గొప్ప పరిచర్యని ఇవ్వడానికి చెప్తున్నాడు. మీరు యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉండండి. ఎందులో కనిపెట్టుకొని ఉండాలి? వాళ్ళ భూమిని తలక్రిందులు చేసేవారిగా సిద్ధపరచడానికి బిఫోర్ కనిపెట్టుకొని ఉండండి అని చెప్తున్నాడు. 500 మందికి చెప్తే 120 మంది మిగిలారు. రిమైనింగ్ పీపుల్ అంతా ఏమైపోయారంటే ఆకలైందని కొంతమంది, ఉండలేమని కొంతమంది, రకరకాల కారణాలు చెప్పి కంఫర్ట్ జోన్‌కెళ్ళిపోయారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడిన 120 మంది మీదకి అగ్ని వంటి నాలుకలు విభజించబడి, వారు శక్తిని, అసాధారణమైన శక్తిని, సూపర్ న్యాచురల్ పవర్‌ని పొందుకున్నారు. ఆ రహస్య గది, దాగి ఉండే ప్లేస్ కామన్ పీపుల్ అన్‌కామన్ వండర్స్ చేయడానికి సిద్ధపరుస్తాడు దేవుడు. సాధారణమైన వ్యక్తులుగా ఉన్న మనము దైవ దర్శనాలు పొందుకోవడానికి, దేవుని యొక్క సంకల్పాలను పొందుకోవడానికి, ఈ తరాల వారికి దైవ చిత్తాలను బోధించటానికి దేవుడు వాగ్దానం చేసినట్లుగా యవనస్తుల మీదికి, వృద్ధుల మీదికి తన ఆత్మను కుమ్మరిస్తాడు. యోవేలు ప్రవక్త ద్వారా. వృద్ధులు కలలు కంటారు. జరగబోతున్న దేవుని సంగతుల కొరకు, పరిచర్య ఉజ్జీవాల కొరకు. అనేక మంది విలియం కేరీలు, అనేక మంది దేవుని యొక్క మిషనరీలు లేవడానికి. ఒకప్పుడు మిషనరీస్ వారి కుటుంబాలను, ప్రాణాలను సైతం పణంగా పెట్టి లెక్క చేయకుండా ప్రభువు సువార్త కొరకు పరుగులెత్తారు. దేశాలని, రాష్ట్రాలని, ప్రాంతాలని, ఫ్యామిలీస్‌ని విడిచిపెట్టి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా జీవించారు వారు. నా కొరకు ఎవరైనా నా నిమిత్తం మీ తల్లినైనా, తండ్రినైనా విడిచిపెడితే పరలోకంలో బహుమతి ఇస్తానని చెప్పిన మాట ప్రకారం ఇప్పుడసలు మిషనరీస్ అంటే రేర్. ఒకవేళ వెళ్ళినా అక్కడ అన్నీ తెలిసిన వాళ్ళుండాలి. తెలిసినోళ్ళ సపోర్ట్ ఉండాలి, సప్లై ఉండాలి. ఇవన్నీ చూస్తున్నారు. కానీ మనం ఒక అద్భుతమైన తరం కొరకు, సిద్ధపరచుట కొరకు దాగి ఉండే స్థలంలో మొరపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆహ్, మన ముందున్న తరాల సేవకులు ఎలాగైతే దేవుని వాక్యం కొరకు ఆకలితో పరుగులెత్తారో, ఆత్మల సంపాదనే ఆకలిగా, ఆత్మల సంపాదనే వారి యొక్క ధ్యేయంగా, ఆస్తిగా పెట్టుకున్నారు. దేవుని యొక్క రాజ్యములో ఆత్మను సంపాదించి అనేక మందిని ఆయన కొరకు సమకూర్చడం కొరకు వారి ప్రాణాలను కూడా లెక్క చేయలే. వారి బిడ్డల మరణాలను కూడా లెక్క చేయలే. దేవుడు అలాంటి ఉజ్జీవకరమైన వ్యక్తులను సిద్ధం చేయడం కొరకు రహస్య గదిలోకి మనల్ని వెళ్ళమంటున్నాడు. రహస్య గదిలో అద్భుతమైనటువంటి నిర్మాణం లేదా కన్‌స్ట్రక్షన్ జరిగిస్తాడు దేవుడు. మత్తయి సువార్త 14 అధ్యాయం 23 ఒకసారి చూద్దాం. ఆయన సంపూర్ణమైన దేవుని కుమారుడుగాను, సంపూర్ణమైన మానవుడుగాను, మనుష్య కుమారుడుగాను ఉన్నాడు యేసుక్రీస్తు. కానీ ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 14, 23, 22 నుంచి చదువుతా. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుట ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. చూసారా? తుఫాను ఆగిపో అనగానే ఆగిపోయి మిక్కిలి నిమ్మళమైంది. దానికంటే ముందు యేసుక్రీస్తు ఒక మాట రిలీజ్ చేయడానికి అక్కడ మనం మనుష్య కుమారుడిగా చూస్తా ఉన్నాం యేసయ్యని. ఒక మనిషి మాట్లాడుతూ ఉంటే ప్రకృతి లోబడతా ఉంది. అంటే అన్‌కామన్ వండర్స్. మాట్లాడుతూ ఉంటే ప్రకృతి లోబడటం ఏంటి? ఏలియా మాట్లాడుతూ ఉంటే వర్షం పడడం ఏంటి? వర్షం ఆగిపోవడం ఏంటి? అంటే వాళ్ళ జీవితాల్లో దేవుడు దేని కొరకు వాళ్ళని సిద్ధపరుస్తా ఉన్నాడంటే, ఒంటరి ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళ జీవితాల్లో ఆ దేవుని యొక్క శక్తితో వాళ్ళు నింపబడతా ఉన్నారు. ఎవరైతే దైవ శక్తితో నింపబడతా ఉన్నారో వారు దైవ కార్యాలను ప్రదర్శిస్తా ఉన్నారు. ఆ ఒంటరి ప్రార్థనలో దేవుని శక్తి వాళ్ళ లోపల జనరేట్ అవుతా ఉంది. జనరేట్ అవుతా ఉంది. జనరేట్ అవుతా ఉంది. ఆ శక్తి వారు బయటకొచ్చినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. వ్యక్తులు బ్రతుకుతా ఉన్నారు. స్వస్థతలు జరుగుతా ఉన్నాయి. అగ్ని దిగుతా ఉంది. ఆకాశం నుంచి వర్షం పడతా ఉంది.
ఆహాబు నువ్వు ఇంటికెళ్ళే లోపల పరిగెత్తు తొందరగా వర్షం వస్తుంది. చూసారా? ఒక్క మాట కూడా తప్పిపోవట్లేదు. ఎలా సాధ్యమైంది అంటే వారు చేస్తున్నది అందరిని పంపించేసి. కానీ మనకెలా అలవాటయిందంటే అందరిని చుట్టూ ఉంచుకోవడం అదొక మంచి బ్లెస్సింగ్‌గా ఫీల్ అవుతున్నాం. మనకనిపిస్తది ఏజ్‌ని బట్టి, పరిస్థితిని బట్టి అందరూ నా కళ్ళ ముందుండాలి, నా చుట్టూ ఉండాలి. నేను చెప్తున్నా దేవుడు మనల్ని ఒంటరిగా పెట్టాడంటే, ఒకప్పుడు ఇంటి నిండా ఉండే మనుషులు ఈ రోజు లేరు. నేనెందుకు ఒంటరిగా ఉండాలి అని ఏడుస్తున్నావేమో, దేవుని జవాబేంటంటే, దేవుడంటున్నాడు ఆ ఒంటరిగా ఉన్నావు అంటే, ఆ కర్మెలు అనుభవం నువ్వు చూడబోతా ఉన్నావు. అందుకనే ఒంటరిగా దేవుడే ఎలో చేశాడు. ఆ దైవ అగ్నిని దించడానికి నీ ద్వారా ప్రార్థనని దేవుడు మరి చూడాలని కోరుకుంటా ఉన్నారు. దైవ చిత్తాన్ని ప్రార్థన చేయడం. దేవుడు చెప్పాడు, మీరు మాయల వైపు తిరిగితే, విగ్రహారాధన వైపు తిరిగితే ఆకాశాన్ని నేను మూసేస్తా. ఎన్నో దేవుని యొక్క వాగ్దానాలున్నాయి. వంగని ప్రతి మోకాలు నీ ఎదుట వంగిద్ది అనే మాట నెరవేరుట కొరకు మనతో ఒంటరి ప్రార్థన చేపిస్తాడేమో. దేవా నశించిపోతున్నారయ్యా! నా దేశాన్ని రక్షించు. ఎవరైతే తమ చెడు మార్గాన్ని చెడు మార్గంలో నుంచి బయటకొచ్చి తమను తాము తగ్గించుకుంటారో దేవుడు దేశమును స్వస్థపరుస్తానన్నాడు. దేశాల మీదకి, ప్రపంచాల మీదకి విపత్తులొస్తా ఉన్నాయి. దేవుడు ఒంటరిగా మనల్ని పెట్టింది వాటన్నిటిని చూసి భయపడడానికి కాదు గానీ, వాటి కొరకు ప్రార్థన చేయడానికి. అయ్యా! అంతం సమీపించబోతా ఉంది. రాకడ గుర్తులు నెరవేరుతా ఉన్నాయి. దేవా! రక్షణ పొందవలసిన వారు లక్షలుగా ఉన్నారు దేవా! వారి దగ్గరికి పంటకి కోసే వారిని పంపండి దేవా! మొరపెట్టడానికే దేవుడు మనల్ని ఒంటరిగా ఉంచాడేమో. అంత్య దినాలలో ఫిలిప్పు దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటే, ఆ ఫిలిప్పు పట్టణం అంతా సంతోషంతో నిండిపోయింది. దుఃఖములో, విచారములో ఉన్న ఎన్నో ప్రాంతాలు, ఎన్నో ఊర్లు, ఎన్నో గృహాలు విచారములో, దుఃఖములో, కన్నీళ్లలో ఉన్నారు. పైకి సంతోషం అనే భ్రమలో, వేదనతో ఉన్నారు. వారి మీదకి దేవుని సన్నిధిని విడిపించడానికి, వారి కట్ల నుంచి విడుదల రావడానికి దేవుడు మన ద్వారా ప్రార్థనని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాడు. మన ప్రార్థన ద్వారా దేవుడు అనేక మందికి జవాబివ్వాలనుకున్నాడు. పరిష్కారాన్ని ఇవ్వాలనుకున్నాడు. కఠినమైన రోజులు వాళ్ళ జీవితాల్లో తీసివేసి, వారి కాడిని విరగ్గొట్టి దేవుడు జవాబుని వారికివ్వాలనుకుంటున్నాడేమో. కూర్చుంటే ఒంటరిగా గదిలో పలానా వాళ్ళ కోసం ఆ మెల్లని దేవుని స్పర్శ, నడిపింపు పలానా వాళ్ళ కోసం ప్రార్థన చెయి. పలానా వాళ్ళ కోసం ప్రార్థన చెయి. పలానా వాళ్ళ కోసం ప్రార్థన చెయి. ఆ ఆత్మీయ నడిపింపులో నడిపించాలనుకుంటున్నాడేమో. అందరిని పంపించేసి ఏకాంతంగా సృష్టికర్త అయిన దేవుడికే, అన్నిటి మీద అధికారం ఉన్న దేవుడికే ప్రార్థన చేయడానికి ఏకాంత సమయం అవసరమైంది. ఆ తరువాత ఆ సముద్రంలో అలలు మిక్కిలి నిమ్మళమై మన కుటుంబాల్లో గందరగోళాలని నిమ్మళపరిచే శక్తి మన లోపలే, మన రహస్య గదిలోనే పెట్టాడు దేవుడు. చుట్టూ అంతా గందరగోళంగా ఉంది. ఏంటో నేను నేను యాక్టివ్‌గా ఉన్నప్పుడు, నేను పెద్దగా ఉన్నప్పుడు అంత ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ జనరేషన్ అంతా గందరగోళంగా ఉందని ఒకవేళ ప్రసవేదన పడతా ఉన్నారేమో. దేవుడంటున్నాడు, నీ రహస్య గదిలో ప్రశాంతతను తయారు చేసే శక్తిని నువ్వు పొందుకోవచ్చు. 30 సంవత్సరాలు సైలెంట్‌గా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నారు. యేసయ్య సిద్ధపడతా ఉన్నారు. 3:30 సంవత్సరాలు ఆశ్చర్యకరమైన రీతిలో పరిచర్య చేశారు. చూడండి, మరుగున ఉన్న మన జీవితాలని వెలుగులోకి తీసుకొనొస్తది రహస్య గది. అందుకే పౌలంటాడు, నన్ను బలపరిచేవాని యందే నేను సమస్తము చేయగలను. ప్రార్థనా గదిలోకెళ్తున్నప్పుడల్లా సర్వశక్తిని యొక్క శక్తిని పొందుకునే ప్లేస్ అది. బలపరచబడే ప్లేస్. బలహీనులు బలవంతులుగా మార్చబడే ప్లేస్. శక్తిహీనులు బలాభివృద్ధిని పొందుకునే ప్లేస్. గలతీ పత్రిక 1 అధ్యాయం 17 వాక్యంలో చూసినట్లయితే, గలతీ 1:17 నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటు పైన
3 సంవత్సరములైన తరువాత కేఫాని పరిచయం చేసుకుని వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. ఇక్కడ అంటా ఉన్నాడు. తనకి కలిగినటువంటి దేవుని యొక్క ఎన్‌కౌంటర్స్ గురించి, తర్వాత తన ప్రత్యేకమైన దేవుడు ఎలా ప్రత్యేకించారో ఆ విషయాల గురించి, దేవుడు ఎలా ఎన్నుకున్నాడో ఆ విషయాల గురించి మాట్లాడుతూ, దేవునితో ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత నేను యెరూషలేముకు వెళ్ళలేదు. అరేబియా దేశమునకు వెళ్ళితిని. ఏమైంది అరేబియా దేశంలో? సీనాయి కొండుంది. సీనాయి కొండ మీద మోషే దేవుని యొక్క ఆజ్ఞలను పొందుకున్నాడు. పౌలు గారు గూడా అంటున్నాడు, నేను సీనాయి పర్వత అనుభవంలో ఉన్నాను. వెయిటింగ్ పీరియడ్, రహస్య గది, అరేబియా దేశములో నేనున్నాను. 3 సంవత్సరాలు ఒంటరిగా ప్రార్థన చేశాడు. దేవునిని ఆ యొక్క సీనాయి పర్వతం మీద నుంచి మోషే దిగుతా ఉన్నప్పుడు ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట ఇజ్రాయేలీలు. ఆ ముఖ ప్రకాశాన్ని చూడలేకపోయారంట. కారణం ఏంటంటే, ఆ దైవ సన్నిధిలో గడుపుతా ఉన్నప్పుడు ఆ దేవుని ముఖ కాంతి ప్రకాశిస్తా ఉంది. మోషే ముఖం కనపడట్ల, దైవ శక్తి ప్రజ్వరిల్లుతా ఉందక్కడ. దేవుని ఆలోచన, దేవుని ప్రజల పట్ల హృదయం, దేవుని హృదయం 10 ఆజ్ఞలనే పలకం తీసుకొనొస్తా ఉన్నాడు మోషే. సీనాయి పర్వత అనుభవం, కర్మేలు పర్వత అనుభవం మన లైఫ్‌లో మనం చూడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని హృదయం నా బిడ్డల పట్ల ఏంటి? దేవుని హృదయం నా దేశం పట్ల ఏంటి? ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మాయల చేత నింపబడుతున్నటువంటి కల్చర్‌లో, మత్తులో ఊగిపోతా ఉన్న కల్చర్‌లో నేనున్నాను దేవా. ఈ మత్తులో ఉన్న వాళ్ళకి, ఈ మాయలో ఉన్న వాళ్ళకి దేవుని జవాబులను నేనెలా ప్రకటించాలి? ఇది మనకి ఇంపాసిబుల్ ఏమో. గాడ్‌కి వెరీ సింపుల్ ఇది. ఆహాబు దగ్గరికెళ్ళి వర్షం రాదు, నువ్వు విగ్రహారాధనలో ఉన్నావు, నువ్వు చేసినటువంటి భయంకరత్వం వల్లనే, ఈ దుష్కార్యం వల్లనే దేశం వర్షం కురవట్లేదని చెప్పడం ఏలియాకి ఈజీ కాదు. కఠినమైన రోజులు. దేవుని సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. దేవుని వాక్కుని, దేవుని గద్దింపుని తీసుకొని వెళ్తా ఉన్నాడు. మనకి కూడా ఈ తరములో మత్తులో ఉన్న వారికి భయంకరమైనటువంటి వ్యక్తులకి దేవుని యొక్క సువార్తను చెప్పడం, దేవుని మాటను తీసుకొని చెప్పడం, దేవుని గద్దింపుని చెప్పడం కష్టం కాదు. రహస్య గదిలో దేవుడు ఏం బోధించాలో మనకి నేర్పిస్తాడు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో. వంగని ప్రతి మోకాలు వంగేలాగా, ప్రతి నాలుక స్తుతించేలాగా, ప్రతి ఒక్కరు ఆయన వైపు తిరిగి రొమ్ము కొట్టుకునేలాగా ఆయన తన కృపను మన జీవితాల్లో వెల్లడిపరుస్తాడు. అటువంటి ఒక అద్భుతమైన దైవ కృపను, శక్తిని పొందుకునే వారిగా దేవుడు మనందరిని సిద్ధపరచాలని ఇష్టపడుతున్నాడు. చివరిగా హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు వారు విజ్ఞాపనలతోను, కన్నీళ్లతోను 5వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తే, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోను, కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడే మహారోదన, కన్నీళ్లు ప్రార్థన చేస్తా ఉన్నారు. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. కేవలం భయభక్తులు లేని బొత్తిగా చెడిపోయిన దినాలు, కళ్ళు నెత్తికెక్కిన దినాలలో ఈ తరం ఉన్నారు. దేవుడు ఎరుగని తరం ఒకటి న్యాయాధిపతుల టైంలో బయలుదేరినట్లుగా దేవుడంటే భక్తి లేని తరము, సెల్ ఫోన్లే దేవుడైపోయి, పాపమే దేవుడైపోయి, వారి సుఖాసక్తే వారికి దేవుడైపోయి, వారి తిండే వారికి దేవుడైపోయి, తులతూగుతూ ఒక భయంకరమైన దైవ చింత లేని డేంజర్ ప్లేస్ లో తరాలు పిల్లలు ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, రోదనతో, కన్నీళ్లతో యేసుక్రీస్తు శరీరధారిగా ప్రార్థన చేశాడు. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. దేవా, ఈ తరములో దేవుని భయాన్ని, దేవుని భక్తిని పుట్టించండి అని మన రహస్య గదిలో ప్రార్థన చేస్తే, దేవుడు దైవజనుల నోట అటువంటి బోధ ఉండేలాగా, తల్లులైన వారు, వృద్ధులైన వారు ప్రార్థనలు చేస్తా ఉంటే
దైవజనుల మీదకి దేవుడు తన శక్తిని, తన ప్రత్యక్షతను, తన వాక్కుని పంపి, ఈ తరం వారికి ఎలాగో సువార్త బోధించాలో నేర్పించేటువంటి ఆ శక్తివంతమైన ప్రక్రియ పరిశుద్ధాత్మ దేవుడు సప్లై చేస్తాడు. కాబట్టి చివరి శ్వాస వరకు మనం చేయవలసిన పని, చెయ్యగలిగిన పని, అతి ప్రాముఖ్యమైన పని ఒంటరి ప్రార్థన. యేసుక్రీస్తు అంగీకరించబడడానికి అంతగా ప్రార్థన చేయవలసి వస్తే మనం కూడా ఎంత ప్రార్థన చేయవలసి ఉందో చూడండి. కాబట్టి ప్రతిఫలం ఇచ్చేది రహస్య ప్రార్థన అని తెలుసుకొని, ఈ అనుభవంలో మన జీవితాల్లో ఉన్న ప్రతి అపజయాలని విజయాలుగా మార్చుకోగలమని తెలుసుకొని, అట్టి ప్రార్థన కొరకై దేవుడు మన హృదయాలను, మన నోటిని, మన మనస్సుని, మన శక్తిని, మన ఆరోగ్యాన్ని అనుకూలపరిచి మనందరిని ఆ ప్రార్థన చేయుట కొరకై ఇంకా ఎక్కువ శక్తితో నింపి నడిపించినట్లుగా దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు దేవా, స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. తండ్రి, ఈ సాయంకాల సమయంలో నాయన నీ యొక్క మాటలను ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు మీకు వందనాలు. ఏలి ఆహాబు దగ్గరికి వెళ్ళి ఎలాగో ప్రకటించాడు నాయన, ఆ యొక్క కేరీతిలో మీరు దాగి ఉండమన్నప్పుడు ఎలాగో దాగి ఉన్నాడు తండ్రి, స్తోత్రాలు. ఆ దాగి ఉండడం వల్ల కర్మేలు పర్వతం మీద దేవుని యొక్క శక్తిని, అగ్నిని ఎలాగూ దింపగలిగాడు దేవా, ఈ రోజు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ కృపను ఇంకను మీరు మాకు అనుగ్రహించండి. మీ యొక్క అభిషేకాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. మోషే ఎలాగో నాయన సీనాయి పర్వతం మీద ఆ తేజస్సుని, అభిషేకాన్ని పొందుకున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేల్ ప్రజలందరి కొరకై దేవుని యొక్క మాటని, చిత్తాన్ని ఎలాగో తీసుకొని రాగలిగాడు. ఈ తరములో ఈ ప్రజల పక్షాన దేవుని యొక్క మాటని, చిత్తాన్ని తెలుసుకునే అభిషేకాన్ని మాకు అందరికీ కూడా మీరు అనుగ్రహించండి. ఈ గ్రూప్‌లో ఉన్న ప్రతి తల్లి కొరకు వందనాలయ్యా. ఒక్కొక్కరిని మీ యొక్క అభిషేకంతో నింపి నడిపించండి. నీ ఆత్మ పూర్ణులుగా చేయండి. దేవా, వృద్ధాప్యమందు సారము కలిగి చిగురు పెట్టినట్లుగా సహాయం చేయండి. దీర్ఘాయువును దయచేయండి. జీవించే సంవత్సరములు అధికము చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏది అనారోగ్యం ఆటంకంగా ఉందో యేసు నామములో ప్రతి వ్యాధి, బలహీనత యేసు నామములో తండ్రి తీసివేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని తండ్రి దయచేయండి. మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అన్ని అవయవాలు యాక్టివ్‌గా పనిచేయనట్లుగా కృప దయచేయండి. ప్రతి ఆర్గాన్ మీదకే దేవుని రక్తాన్ని నేను మాట్లాడుతా ఉన్నాను ప్రభా. ఒక్కొక్కరిని హల్లెలూయా. ఆత్మలో మూలుగునట్లుగా నీ శక్తిని దయచేయండి. డివైన్ హెల్త్ యేసు నామములో దయచేయండి. యెహోవా రాఫాగా ప్రతి ఒక్క సెల్‌ని హీల్ చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి, ఆ దినాల్లో ఎలాగూ అనేక సంవత్సరములు బ్రతికారో తండ్రి, విజ్ఞాపన చేయుట కొరకు ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చే తల్లులుగా దెబోరా నేను తల్లిని కాక మునుపు అని దేవా, ఇజ్రాయేలుకి ఒక తల్లిగా తనను తాను అప్పగించుకున్నప్పుడు నాయన తండ్రి, ఒక్క వెపన్ కూడా లేనప్పుడు ఆ తల్లి ప్రార్థనతో ఆ భయంకరమైన బానిసత్వం నుంచి ఎలాగో ఇజ్రాయేల్ విడుదల పొందారో, ఈ తల్లుల ప్రార్థన ద్వారా ఈ భయంకరమైన వ్యసనాలు, మత్తు, దేవా, స్వార్థము, భయంకరమైన పాపాల మధ్యలో యవనస్తులు దేవుడు లేని తరమలాగా బ్రతుకుతా ఉన్నారయ్యా. మా హృదయాలను మండించండి. నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రభువా, నశించిపోతున్న తరముల పట్ల ప్రభువా మాకు భారము దయచేయండయ్యా. అవును తండ్రి. దయచేయండయ్యా. దయచేయండయ్యా. బిడ్డలు అవును నాయన ప్రభు. దేవుడు లేని తరంగా మారిపోతా ఉన్నారయ్యా. అయ్యా, విడుదల కలగాలి. వారి బంధకాల నుంచి విడుదల కలగాలి. ఎంత కఠినమైన పరిస్థితులైనా దేవా, మీరు పరిష్కారాన్ని కూడా పెట్టారని నమ్ముతున్నాను దేవా. అవును కానీ తండ్రి. అప్పగించుకునే తల్లులుగా మా రహస్య గదిలో మమ్మల్ని మేము మీకు అప్పగించుకొని మీ జవాబులను పొందుకొని, ఆ జవాబులతో దేవా ఈ యొక్క సైన్యాన్ని, యవ్వనస్తులను, ఈ తరం వారిని కాపాడుకోవడానికి, ప్రతి మోకాలు నీ ఎదుట వంగడానికి, మీ సంకల్పాలన్నీ నెరవేర్చడానికి ప్రతి ఒక్కరు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా, నిత్య నరకానికి వెళ్ళకుండా, నరకం ఖాళీ అవ్వాలి. పరలోకం ప్రభువా ఆత్మలతో నింపబడాలి ప్రభువా. ఆ సంకల్పాల కొరకై మా అందరిని వాడుకోండి. సైన్యములాగా పని చేయడానికి వాడుకోండి. కృప దయచేయండి. బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడు ప్రతి దినము
నూతన పరచబడుతున్నాడనే పౌలు గారు మాట్లాడడం ప్రకారంగా నూతన పరచండి, ఆత్మలో బలవంతులుగా చేయండి. ఆత్మలో ఉన్న ఆరోగ్యాన్ని బట్టి ఫిజికల్ గా డివైన్ హెల్త్ యేసు నామములో ఎంతసేపు కూర్చున్న నడుము నొప్పి రాకూడదు ప్రభా. ఎంతసేపు దేవా నీ సన్నిధిలో గడపాలన్న అలసట రాకూడదు ప్రభా. నీలో గడుపుతున్న కొద్దీ వారు ఫ్రెష్ అనాయింటింగ్ లోకి రావాలి, ఫ్రెష్ హెల్త్ లోకి రావాలి. ప్రతి వెయిన్, ప్రతి కండరం, ప్రతి మజిల్, ప్రతి విధమైన అవయవాలన్నీ కూడా దేవుని యొక్క సామర్థ్యముతో యాక్టివేట్ చేయబడాలి ప్రభా. ప్రతి గుండె స్వస్థత కలగాలి. యేసు నామములో ఊపిరితిత్తులు నాయన ఆర్గాన్స్ మీదకి శక్తిని విడుదల చేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ గ్రూప్ లో ఉన్న తల్లులందరూ దీర్ఘాయుష్మంతులుగా ఉందురు గాక. సుఖ జీవముతో గడుపు సంవత్సరములు దేవుడు వారికి అనుగ్రహించును గాక. ఎవరితో డిపెండ్ అవ్వకుండా హెల్దీ దేవా వాక్, హెల్దీ లైఫ్ స్టైల్ ప్రభా యేసు నామములో దయచేయండి. తీసుకున్న ఆహారాన్ని, తీసుకున్న పానీయాన్ని పరిశుద్ధపరచండి ప్రభా. యేసు నామములో తండ్రి స్తోత్రాలు, స్తోత్రాలు. ఎటువంటి సీజనల్ డిసీజెస్ రావడానికి వీల్లేదు ప్రభా. ఎటువంటి తండ్రి సిక్నెస్ ఉండడానికి వీల్లేదు ప్రభా. ఈ గ్రూప్ అంతటి మీద దేవుని యొక్క కవచాన్ని నేను మాట్లాడుతున్నానయ్యా. తండ్రి బిడ్డని పొత్తి గుడ్డలతో చుట్టినట్లుగా నాయన మా మీదకి నాయన దేవుని యొక్క స్వస్థత అనే వస్త్రము చుట్టబడాలి ప్రభా. స్తోత్రాలు, వందనాలు. నీ భద్రతలో, నీ కాపుదలలో మేమందరం కూడా సురక్షితంగా ఉండినట్లుగా సహాయం చేయండి. అలాగే ప్రభా డాక్టర్ ఆంటీ గారి కొరకు వందనాలు. మీ దాసురాలికి ఇచ్చిన నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అప్పుడైతే మీరు ఇచ్చిన తండ్రి ఆ యొక్క కవర్ చేయబడిన స్థితిని బట్టి కూడా మీకు వందనాలు. రిబ్కా నీ వేవేలకు తల్లి అవుతావు అనే మాట ఆంటీ గారి పక్షాన నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఇంకా రాబోతున్న తరాలకి కూడా తల్లిగా తన ద్వారా అనేక మంది ప్రభు చెంతకి అన్యులు, అనేక రకాల సకల జాతులు, సకల వంశంలో అబ్రహాం వాళ్ళు ఎలా దీవించబడ్డారో ప్రభు, ఆ విధంగా తండ్రి సమస్త ప్రజలకి నీ కృపను అందించడానికి నాయన తండ్రి వారిని దేవుని వైపు నడిపించడానికి నీ బిడ్డను వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ బిడ్డను మీకు అప్పగించుకుంటూ ఆవిడికి పరిచర్య చేస్తున్న అక్క వాళ్ళిద్దరిని కూడా మీరు దీవించమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటే యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్.